బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ మూవీ దురంధర్ ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాను పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చిత్రీకరించారన్న కారణంతో 6 గల్ఫ్ దేశాలు ఈ సినిమాను నిషేధించాయి. దీంతో కీలకమైన మిడిల్ ఈస్ట్ మార్కెట్ లో సినిమా విడుదల ఆగిపోయింది. బాలీవుడ్ మూవీస్ కి గల్ఫ్ ప్రాంతం ఒక ప్రధానమైన మార్కెట్. అక్కడ సినిమాను విడుదల చేసేందుకు దురంధర్ చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నించింది. కానీ సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్ దేశాల అధికారులు చిత్ర విడుదలకు అనుమతి నిరాకరించారు. ఇది పాకిస్తాన్ వ్యతిరేక చిత్రం కావడంతో ఇలా జరుగుతుందని ముందే ఊహించామని ఆ సినిమా వర్గాలు పేర్కొన్నాయి. గల్ఫ్ దేశాలలో గతంలో ఫైటర్, టైగర్ 3, ఆర్టికల్ 370, ది కశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు కూడా ఇలాంటి నిషేధాలను ఎదుర్కొన్నాయి. ఫైటర్ చిత్రాన్ని యుఏఈలో మొదట విడుదల చేసిన ఒక్క రోజులోనే థియేటర్ల నుంచి తొలగించడం గమనార్హం. గల్ఫ్ లో ఎదురైన ఈ అడ్డంకిని పక్కన పెడితే దురంధర్ స్వదేశంలో భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన వారంలోనే ఈ చిత్రం భారత్ లో 200 కోట్ల రూపాయల నెట్ మార్కెట్ ను దాటింది. పాకిస్తాన్ లోని ఆపరేషన్ లయారీ, భారత నిఘా సంస్థ రా చేపట్టిన రహస్య మిషన్ల ఆధారంగా ఈ కథను రూపొందించారు. రణ్వీర్ తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు.